అన్న కింగ్డమ్ సినిమా చూడడం జరిగింది. నాకైతే మరి లైగర్ 2 అనిపించింది సినిమా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ 3 గంటల టైము లోపల కూర్చోవడం చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఓవరాల్గా సినిమా ఫ్లాప్ అయితే కాదు కానీ అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అటర్ ఫ్లాప్ నా దృష్టిలో. ఎందుకంటే కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఏం లేదు. ఫస్ట్లో ఒకటి చూపించాడు, మిడిల్లో ఒకటి చూపించాడు, ఎండింగ్లో ఒకటి చూపించేశాడు. కానిస్టేబుల్ అన్నాడు, మిలిటరీ అన్నాడు, లేదా అన్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఓవరాల్గా సినిమా చూసుకుంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ కోసం మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి సినిమాకి ఎరగొట్టేస్తాడు, దుమ్ములు వేపేస్తాడు, బాక్సులు బదలాసిపోతాడు. ఇందులో అనిరుద్ధికి సంబంధించి మార్క్ అయితే కనపడలేదు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అంతంత మాత్రం అనిపించింది. ఇంకా హీరోయిన్ అయితే ఇంకా చెప్పాలి, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది ఆవిడకి వెళ్దాం. ఓవరాల్గా సినిమా వన్ టైం కూడా కష్టంగా చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే కింగ్డమ్. అంటే 300 వర్త్ అసలు సమస్య లేదు. 300 మాట దేవుడితో టైం వేస్ట్ అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమా చూసుకుంటే ఖచ్చితంగా సినిమాకి 1 కూడా కష్టమే అనే రేంజ్లో ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడవద్దు, ఎందుకంటే బాగాలేదు. సినిమా ఫ్లాప్ కాదు, అటర్ ఫ్లాప్ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగుందంటే నిజంగా ఇప్పుడు విజయాన్నకే ట్రోలర్స్ ఉన్నాయి, ట్రోల్ చాలా చేస్తున్నారు. సినిమా బాగున్నా సరే ట్రోలర్ చేస్తున్నారు అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీసుకోవాలి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ అని అంతే. అంటే గౌతమ్ తిన్ననూరు గారి చర్చని చూసి చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. అంటే సినిమాలో ఏదైతే సీన్లు బాగున్నాయి అవి మాత్రం ట్రైలర్లో పెట్టి హైప్ చేశారు. నా వరకు చూసుకుంటే, నా వరకు కాదు చాలా మందికి బోర్ వచ్చేసింది సినిమాని. ఆ ఇంటర్వెల్ షాట్ తోటి క్లైమాక్స్ 10 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా, మిగతాది ఏం బాగాలేదన్న. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రంగానే అనిపించింది నాకు కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఆర్ఆర్ఐ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పితే ఏమీ లేదు. చాలా హై మూమెంట్స్ ఉన్న సీన్స్, పెట్టాల్సిన మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే గౌతమ్ తిన్ననూరు గారు మరి ఏమనుకున్నారు, ఏదో కంగారుగా తీసినట్టు తీశారు. ఫస్ట్ హాఫ్ ఓకే స్లోగా ఉంది, ఏదో చూసాం అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఉంది అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ కూడా ఇంకా నాసిక్గా తీసి నీరస మార్చేశారన్న. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ గారు లేకపోతే మంచిది అనిపించింది. ఏ కథకి ఎటువంటి ఉపయోగం లేదు ఆవిడ. అలాగే ఒక రొమాన్స్ సాంగ్ కోసం ఏదో ట్రైలర్లో చూపించారుగా, ఆ సాంగ్ కూడా లేదు. బట్ ఒకే పార్ట్ కింద సినిమాని తీస్తే అది కంబ్యాక్ హీరో అనుకోవచ్చు, హిట్ అవుతుంది సినిమా. కానీ వీళ్ళు అనుకున్న 2 పార్ట్స్ అనుకుని ఈ ఇంట్రాక్షన్ కోసం తీసినట్టు ఉంది. ఏం పని లేదు. ఫస్ట్ హాఫ్ నీరసంగా ఉంది, సెకండ్ హాఫ్ నీరసంగా ఉంది. ఇది కూడా పోద్ది అన్న సినిమా. ఎందుకంటే ఇంత ఫ్లాపులు ఉండి ఇంత ట్రోలింగ్ చేసిన తర్వాత కూడా కొంచెమైనా సరే కథలో జడ్జిమెంట్ ఉండాలన్న. అది హీరోకైనా సరే. ఇంకా నాగవంశీ గారు అంతలేదు ఇంతలేదు, బ్లాక్ బస్టర్ మీరు కుమ్మేస్తారు అని చాలా హైప్ పెంచారు. అంటే ఆ ఇంటర్వ్యూలు కేవలం హైప్ కోసం పనికొస్తుంది తప్ప సినిమాలో మాకు ఎటువంటి ఇంపాక్ట్ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఒకేలాగా ఉంది. బట్ సెకండ్ హాఫ్తో పోలితే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. సో ఓవరాల్ ఒక బిలో యావరేజ్ మూవీ. సెంటిమెంట్ ఎలా ఉంది? ఏందన్నా బ్రదర్ సెంటిమెంట్ ఒక్క సీన్లోనే అది ఎమోషన్ కనెక్ట్ అవుతుంది అన్న. అవసరమైన ఎమోషన్ సీన్స్ అనిపించింది. ముఖ్యంగా సత్యదేవ్ గారి కన్నా విజయ్ దేవర్ గారి కన్నా వెంకటేష్ అనే విలన్ రోల్ మనకు కొత్తగా స్పీచ్లో ఎమోషనల్గా మాట్లాడారు కదా, తన మాత్రం అంత క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, చాలా బాగా నటించాడు. ఇంకా చెప్పాలని వీళ్ళిద్దరికన్నా ఎరగదీసాడని చెప్పాలి విలన్ రోల్. బట్ మామూలుగా చూసుకుంటే ఒక బిలో యావరేజ్ మూవీ. ఒకసారి అయితే విజయ్ దేవర్ చూడొచ్చు అంతే సినిమా.